సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. గద్దర్ అవార్డ్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రకటించిన దాంట్లో మీరు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా రావడం ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ డెఫినెట్లీ. ఎందుకంటే తెలంగాణ బైఫర్కేషన్ జరిగిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత గద్దర్ గారి పేరు మీద ఒక అవార్డు స్టార్ట్ చేయడం, అందులో ఫస్ట్ టైం అవార్డు పెట్టిన తర్వాత దాంట్లో బెస్ట్ డెబ్యూ రావడం, ఇట్స్ డెఫినెట్లీ స్పెషల్ మూమెంట్ ఫర్ ఎనీ డైరెక్టర్. అంటే స్పెషల్ రికగ్నైజేషన్. అందులోను అంటే మామూలుగా చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేస్తే ఒక రకం, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర అనేటప్పటికీ ఇది పక్కా గోదావరికి సంబంధించిన కథ. అప్లై చేసేమో మేము మాట్లాడుకునేటప్పుడు లేదు సార్ ఇది గోదావరి సినిమా కదా, లెట్స్ చూద్దాం అనుకునే నేను నేహరిక గారు మేమందరం మాట్లాడుకున్నప్పుడు లెట్స్ మనం అప్లై చేయాలి 2024 ప్రకారం ఇస్తున్నారు కాబట్టి అనుకునే. బట్ నేషనల్ ఇంటిగ్రేషన్ మీద బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఒకటి అండ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నాకు 2 ప్రెస్టీజియస్ అవార్డ్స్, మళ్ళీ 2 టాప్ ప్రియారిటీ అవార్డ్స్. సో హియర్ జెన్యూనిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అవార్డ్ సెలెక్షన్స్లో కానీ వాటిల్లో కానీ కనబడుతుంది అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ తెలుగు సినిమా. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర, తెలుగు సినిమా. తెలుగు సినిమా రికగ్నైజేషన్ గద్దర్ అవార్డ్స్లో కంప్లీట్గా జరిగిందని అనిపిస్తుంది. ఫస్ట్ వినగానే మీకు ఎలా అనిపించింది అసలు ఆ మూమెంట్? అంటే అరే అవార్డు వచ్చిందని చెప్పేసి మీకు తెలియగానే ఎవరు వచ్చి చెప్పారు? అంటే పీపుల్ నాకు మెసేజెస్ చేస్తున్నారు. నేను ఆ టైంలో నిజంగా పడుకున్నాను 10:30 అనుకుంటా. 10:30 పడుకున్నారా? అంటే మనమంతా రాత్రి ఉదయం చేసే వాళ్ళం కదా, రాసి పడుకుని ఉంటాం. నేను చాలా మంది కాల్స్ వస్తున్నాయి నాకు, నేను ఇంకా చూస్తున్నాను కానీ లిఫ్ట్ చేయట్లా, అదో బద్ధకం. ఫోన్స్ అంటే కొంచెం ఇరిటేషన్. ఓకే, నేహరిక గారు కాల్ వచ్చింది. నేహరిక గారు కాల్ చేస్తున్నారని చేస్తే, సార్ కంగ్రాచులేషన్ సార్, యూ గాట్ అవార్డ్, మన సినిమాకి వచ్చింది, మీకు వచ్చింది సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ అనేది. అసలు ఫస్ట్ సార్ మీ ఏం అవార్డు అనేది అది దాంట్లో ఉన్నాను నేను. ఓకే, గద్దర్ అవార్డు సార్, అరే వా అని చెప్పేసి వెంటనే మా తమ్ముడికి అంటే అరే తమ్ముడు ఇలా వచ్చింది అనగానే పీపుల్ హ్యాపీ అని మా అమ్మకి చెప్పడం, అందరికి టెక్నీషియన్స్కి అందరికి కాల్ చేసి గాట్ అవ్వడం. దెన్ ఐ గాట్ మెనీ మెసేజ్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. కానీ డిఫరెంట్ మూమెంట్ కదా. డెఫినెట్లీ. కానీ ఇది వేరే స్టేట్స్లో కానీ ఎక్కడైనా కానీ ఒక స్టేట్ అవార్డు అనేటప్పటికి ఒక ప్రెస్టీజియస్ చాలా ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక స్టేట్ అవార్డు అనేది ప్రకటించారు అంటే నెక్స్ట్ సీజన్స్లో వచ్చే వాళ్ళకు అంత కనెక్టివిటీ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒక లాంగ్ గ్యాప్ తర్వాత అవార్డు ఇవ్వడం, అందులో మీరుండడం ఒక స్పెషల్ మూమెంట్లా అనిపించింది. చాలా బాగుంటుంది అది. అంటే ఫస్ట్ సినిమా కదా, ఎంతో పెయిన్తో ఉంటాం, ఎంతో కసితో ఉంటాం, ఎన్నో రోజుల స్ట్రగుల్, ఎన్నో ఇయర్స్. అంటే అందరూ జరిగేవి. కృష్ణానగర్ కష్టాలు అన్నీ కూడా మనకి, మణికొండ కష్టాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఫిల్మ్ నగర్వి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ ద డైరెక్షన్, నాట్ ఓన్లీ ఇన్ ద యాక్టింగ్ ఫీల్డ్, అందులో మా అందరూ కొత్త వాళ్ళే, ఎవ్రీవన్ కొత్త వాళ్ళే. ఆ రికగ్నైజేషన్ అనేది ఎంత బూస్టప్ ఇస్తుంది అంటే, అందులో స్టేట్ లెవెల్ అవార్డు, ఒక స్టేట్ అవార్డు గెలుచుకున్న ఒక సినిమా అనేటప్పటికి ఆ రికగ్నైజేషన్ కానీ వాట్ ఎవర్ రిసీవ్ చేసుకునే విధానం కానీ జనాలు చాలా డిఫరెంట్ ఉంటుంది, వాల్యూ పెరుగుతుంది, నెక్స్ట్ సినిమాకి పనిచేయాలనిపిస్తుంది. డెఫినెట్లీ నాకు తెలిసి ఇలాంటి అవార్డ్స్ ప్రకటించడం వల్ల కొత్త యాక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్కి అరే మనం కూడా ఎలాగైనా నేను ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలి, ఫలానా వంశం వెళ్ళాడు కదా ఈసారి మనం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు, కంపల్సరీ వస్తారు. నేను నమ్ముతున్నాను ఇలాంటివి చాలా బూస్టప్ వస్తాయి. అంటే ఈ అవార్డు వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? అండ్ భయమా, లేకపోతే స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంటాయి, సో ఏదైనా డిఫరెంట్ ఫీలింగ్ ఏమన్నా అనిపించిందా? సేమ్ ఉంటుంది. ఆ టైము అనౌన్స్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. చిన్న అరే మనల్ని గుర్తించారు, మన కష్టాన్ని గుర్తించారు స్టేట్ గవర్నమెంట్ అనేది స్పెషల్ మూమెంట్. అది కంపల్సరీ బూస్టప్ ఇస్తుంది, ఇంకొంచెం ఎనర్జీ ఇస్తుంది. చేంజ్ ఏమి ఉండదు, బాధ్యతను మాత్రం పెంచుద్ది. బాధ్యత గురించి, అది కాకుండా బాధ్యతతో కూడుకున్న భయం అనేది కూడా ఒకటి. డెఫినెట్లీ ఇఫ్ దెర్ ఈస్ నో ఫియర్, మనకు ఆ రెస్పాన్సిబిలిటీ రాదు. ప్రతిరోజు సినిమా తీసే ప్రతిరోజు భయం ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదని, సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని, కెరీర్ బాగుండాలని, ఆడిని ఎలా రిసీవ్ చేసుకుంటారని చాలా ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. సాయంత్రం అయ్యేటప్పుడు కొంచెం భయం ఉంటుంది అనమాట, మనం కరెక్ట్గానే చేస్తున్నామా, అనుకున్నట్టు వస్తుందా, ఇవన్నీ భయాలు లెక్కలోకి వస్తాయి. సో ఇఫ్ దెర్ ఈస్ నో ఫియర్ మనం ముందుకెళ్ళాం. ఇప్పుడున్న ఫిలిం మేకర్స్లో కల్లా మీరు ఎంచుకున్న అంటే ఫస్ట్ డెబ్యూ మూవీ ఏదైతే ఉందో కంప్లీట్లీ డిఫరెంట్. ఎవరైనా కానీ ఒక హీరోతో వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే ఒక హీరోయిన్ ఎవరొకరిని పెట్టుకొని అలా వెళ్ళిపోవడము. కానీ ఒక కథనే మెయిన్ ఇంపార్టెంట్గా పెట్టుకొని దాంతో 11 మంది హీరోలతో వెళ్ళడము, ఇది ఒక డేరింగ్ లాగా అరే ఒక ప్రయోగం చేస్తున్నానని ఎప్పుడు అనిపించలేదా మీకు? చాలాసార్లు, ఒకసారి కాదు. అంటే
కొంతమంది నన్ను సజెస్ట్ చేసింది కూడా ఒక హీరోతో ఒక లవ్ స్టోరీ తీసేయి, అంటే నాకు తెలిసి యువర్ రైటింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్లో ఉంది, నువ్వు ఏదో యూనిక్గా ట్రై చేద్దాం అనుకుంటున్నావు కానీ అది వర్కౌట్ అవుతుంది మనకి. అంటే మనం కాళ్ళు లాగడానికి చాలా మంది చెప్తూ ఉంటారు, లేకపోతే మన మంచి కోసం చెప్తూ ఉంటారు. ఆ డిసిషన్ మేకింగ్ మనం ఆ టైంలో నిజమే కదా అనుకుంటే డెఫినెట్లీ నేను వేరే విధంగానే వెళ్ళాలి. వాట్ ఎవర్ మనం ఎంచుకునే దారి ఉంటుంది కదా, దారిని వదిలేసి సరే ఈసారి కొట్టేద్దాం, ఏదో ఒకటి మంచి లవ్ స్టోరీ రాసి కొట్టేద్దాం, ఇది వర్కౌట్ అవుతుంది. బట్ ఐ బిలీవ్ నా కథ మీద నాకే నమ్మకం లేదా అన్న క్వశ్చన్ నేను వేసుకుంటే, నేను 11 మంది హీరోల్ని చూడట్లేదు, లేకపోతే ఆ జాతరని చూడట్లేదు, లేకపోతే వీటిని చూడట్లేదు. నేను చేద్దాం అనుకున్న సినిమా ఆడియన్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది మాత్రమే చూస్తున్నాను. అప్పుడు అందరికీ చెప్పాను, నీ క్యారెక్టర్స్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు, ఆడియన్ మర్చిపోతారు, ఎవరికి గుర్తుండవని. నేను అప్పుడు ఒకటే చెప్పాను, ఒక ప్రొడ్యూసర్కి ఎవరికో చెప్పాను. ఇప్పుడు నిహార్ గారు నన్ను ఎప్పుడు అడగలేదు ఇలాగా, సార్ గుర్తుంటారా వీళ్ళు అని. ఆవిడ నమ్మేసింది, ఫుల్గా నమ్మారు ఆవిడ. ఫస్ట్ నేరేషన్తోనే ఆవిడ నాకు ఓకే చెప్పారు. ఫరియన్న కూడా అంతే, ఫస్ట్ నేరేషన్తో అరే వంశీ నువ్వు ఇది చెప్పినట్టు తీసిన హిట్ అవుద్దని. ఇంకొక ప్రొడ్యూసర్ నాకు ఫనీ గారు అందరూ చెప్పేది భయపెట్టేశారు నన్ను. ఫస్ట్ నిజం చెప్తాను, అందరూ భయపెట్టేశారు. అసలు అవ్వదు, చాలా చోట్ల నన్ను ఆడేసుకున్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే 9 నెలలు సంవత్సరం పట్టిన తర్వాత ఈ సినిమా వర్కౌట్ అవుదమ్మా, అంతగా డబ్బులు ఉంటే నీ దగ్గర నీ ఆస్తులు అంటే అమ్ముకుని మన సందీప్ రెడ్డి వంగలాగా సినిమా చెయ్యి, లేకపోతే పెళ్లి చూపులు లేక 1 కోటి రూపాయల సినిమా చేయండి. సార్ ఆ పెళ్లి చూపులు ఇస్ డిఫరెంట్. అంటే అందరికి ఏముండేది అంటే నిజం చెప్పాలంటే పెళ్లి చూపులు హిట్ అయింది కాబట్టి నీకు పెళ్లి చూపులు లాగా ఒక కథ కావాలి, కంజరపాలెం హిట్ అయిందంటే కంజరపాలెం లాగా ఒక కథ కావాలి. అంటే ఆ బడ్జెట్లో అలా సినిమా తీసి ఇటు కొట్టేయాలి. దే డోంట్ వాంట్ టు ట్రై న్యూ థింగ్స్. అర్థం నీకు న్యూగా ఇంకేం ఆలోచించలేదు. చాలా మంది చాలా తర్వాత మళ్ళీ మేము పుట్టిన తర్వాత కమిటీ కూరలో సినిమా చేయాలని అడిగారంట ఎవరు. నేను అప్పుడు అన్న ఇలా అడిగారని అని చెప్పేసి ఒక 6 చెప్పారు నాకు, కమిటీ కూరలో రాయమంటున్నారు అన్నాను. కమిటీ కూరలు రాదు, మళ్ళీ రాదు. కమిటీ కూరలు నీ దగ్గర ఇంకో అద్భుతమైన కథ ఉంటుంది కదా, అది వచ్చి కమిటీ కూరలను బీట్ చేస్తుంది రేపొద్దున. డెఫినెట్లీ మన తనదల్నే కూడా వస్తాడు కంపల్సరీ. అంటే తీయాలి, కొత్త రకంగా తీయాలి. మళ్ళీ ఇదే కదా ఎందుకు, ఆడియన్కి ఎందుకు కావాలి? నేను మళ్ళీ పెళ్లి చూపులు తీసి నేనేం చేయను? పెళ్లి చూపులు ఆల్రెడీ తరుణ్ తీసాడు, కంజరపాలెం ఆల్రెడీ వెంకటేష్ తీసాడు. ఆ ఫ్రస్ట్రేషన్ చాలా ఉండేది నాకు. ఆయన వీరిని పట్టు ఏదో మొండితనంగా మూర్ఖుడు అనేవారు అనమాట. మూర్ఖుల్లా బిహేవ్ చేస్తున్నావు, రైటింగ్ స్కిల్ ఉంది, కొత్తగా రాస్తున్నావు, ఒక్క కథ కొత్తోడితో రాయొచ్చు కదా. నాకెందుకో నమ్మకం, అదే నేను రాసింది మంచి కథరా, ఒక్కడు కూడా రిజెక్ట్ చేయలేదని నన్ను. మేబీ బడ్జెట్స్ ఫెయిల్ అయినాయి, మేబీ యాక్టర్స్ ఫెయిల్ అవుతున్నారు, మేబీ విన్నవాళ్ళలో వాళ్ళు హీరోలుగా చూసుకుంటున్నారు, కథను కథలో చూడట్లేదు. సో ఇట్స్ నాట్ మై ఫాల్ట్. నేను చెప్పిన వాళ్ళు తప్పు, విన్నవాళ్ళు తప్పు, విన్నవాళ్ళు తప్పు, నేను చెప్పిన పీపుల్ తప్పేమో, నాకు కథ తప్పు కాదు. సో ఐ హావ్ టు ఫైండ్ మై రియల్ ప్రొడ్యూసర్. ఓకే. సో నేను ఆ కోణంలోనే ఆలోచించాను. సో నేను ఆలోచించి 4 సంవత్సరాలు పట్టింది నాకు కావాల్సిన, నా కథకు కావాల్సిన ప్రొడ్యూసర్ని అదే వెతుక్కుంది. అటు వెళ్ళి నిహార్ గారి దగ్గరికి, ఫనీ గారి దగ్గరికి వెళ్ళింది అనమాట. అక్కడికి పోయి ఆగిన తర్వాత బయటకు వచ్చింది. అక్కడికి వెళ్ళకపోతే బయటికి రాదు. ఈ 4 సంవత్సరాల కష్టం అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇన్ని కాదు కదా, ఎన్నో, అంటే నియర్లీ ఒక 2-3 ప్రొడక్షన్ హౌసెస్ అనేది కూడా మారి ఫైనల్గా వచ్చి అక్కడే ఆగడం, కానీ ఇది అవుతుందా అవ్వదా అని పడిన కష్టం, దానికి తోడు ఇప్పుడు వచ్చిన అవార్డు, ఒక్కసారిగా అన్నీ ఒక్క ఫ్రేమ్లో ఆలోచిస్తుంటే ఎలా అనిపిస్తుంది? అసలు అంటే అందరికీ ఏమవుతుందంటే చెట్టుకు వచ్చిన పండు ఉంటుంది కదా, ఆ పండే కావాలి. ఆ మొక్క వేయడానికి ఎవరు రెడీగా ఉండడు, అదన్నా ఆ మొక్కకి నీళ్ళు పోయడానికి ఎవరు రెడీగా ఉండరు, ఆ మొక్కని క్లియర్గా చూసుకోవడానికి ఎవరు రెడీగా ఉండరు. అలాంటి స్టేజే ప్రతి డైరెక్టర్ది. అందరికీ పండే కావాలి. కథ రాసుకునేటప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. కథ రాసుకునేటప్పుడు అంత ఈజీ కాదు కథ రాయడం అంటే. ఇంట్లో కూర్చొని కథ రాసేయడం కాదు, మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్లో చాలా కథలు ఉంటాయి. మనకు తెలియకుండానే అది పేపర్ మీద పెడతాం, కొన్నిసార్లు తెలిసి పెడతాం, కొన్నిసార్లు ఇలా వస్తే బాగుంటుంది అనుకుంటాం. ఈ అన్నిటిని గైడ్ చేయడానికి ఒక పీపుల్ కావాలి. వెన్ యూఆర్ ఇన్ ఏ స్టేజ్, అంటే ఆ స్ట్రగ్లింగ్ స్టేజ్ ఉంటుంది కదా, ఎవరు నీ పక్కన ఉండరు అస్సలు, నో ఛాన్స్. అలాంటప్పుడు 4-5 కాదు 10-15 ప్రొడక్షన్స్ దగ్గరికి వెళ్ళాను నేను. అందరూ ఓకే చేశారు. ఒకరు 1 నెలలో వదిలేశారు, ఒకరు 2 నెలలు వదిలేశారు, ఒక సంవత్సరం తర్వాత వదిలేరు, ఒకరు 9 నెలల తర్వాత వదిలేరు, ఒక బడ్జెట్ ఎంతలో చేయాలన్నారు 9 నెలల తర్వాత, 10 నెలల తర్వాత. నా సినిమాకి ఎంత బడ్జెట్ కావాలో నాకు క్లారిటీ ఉంది. ఇంత బడ్జెట్ లేకపోతే వర్కౌట్ అవ్వదు. కొత్త వాళ్ళతో ఇంత బడ్జెట్ పెట్టడానికి అది ఇండస్ట్రీలో కదా, ఎక్కడ భూమండలంలో ఎవరు రెడీగా లేరు అనేది పెద్ద టాకు. ఆ భయాలు ఉంటాయి కదా, ఎవరు రారా, నా కెరీర్ ఏంటి, నేనేంటి, వయసు అయిపోతుందని ఇంట్లో భయం, అన్నీ ఉంటాయి కదా. అంటే ఏదో నమ్మకం ఇంట్లో వాళ్ళకి, అమ్మకి నాన్నకి, అవుతావులేరా కంగారు పడుకు అని. మా తమ్ముడేమో ఆడి సంపాదించుకునే 25,000లో నాకు 5,000 పంపడం, దాని మీద 4 సంవత్సరాలు, అంటే రోజు సంపాదించుకుంటూ ఒకడు ఇంట్లోనే కూర్చున్నాడంటే ఎలా కుదురుతుంది?
సో ఆ స్ట్రగుల్స్ చెప్పలేము అన్న గుర్తు చేసుకోవడం కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి ఇన్ని దాటుకుని వచ్చామా ఇల్లు లేకుండా ఫుడ్ లేకుండా మార్నింగ్ లేస్తే టిఫిన్ కలిసి వస్తుందని మధ్యాహ్నం పూట లేచే లైఫ్లో చాలా ఉన్నాయి, అందులో నేను ఒకడిని. అలాగే వచ్చినవి అంతే. బట్ అంటే ఇలాంటి అవార్డ్స్ ఏమిస్తాయంటే మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం అవ్వాలన్నమాట. ఆ రికగ్నైజేషన్ అనేది ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. సో దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా. అంటే తలకెక్కించుకోకూడదు, దానివల్ల నాకేమీ పొగరు పెరగకూడదు. అట్ ద సేమ్ టైం ఇది రాలేదు కదా నెక్స్ట్ టైం ఎలాగో కొట్టాలి, ఇంకొకరు ఎవరు కొట్టాలంటే వాట్ ఎవర్ ఈగోలో వాట్ ఎవర్ ఉండకూడదు. ఈ రోజు నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటాను అంతే.